Hi friends, if sec A is equal to 13 by 12, then find all other trigonometric ratios. First, triangle డ్రా చేయడం జరుగుతుంది. డ్రా చేసిన ట్రయాంగిల్ ఏబిసిలో అది ఏబి ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ 13 ఇవ్వడం జరుగుతుంది. దెన్ sec A మీన్స్ ఈజ్ hypotenuse by adjacent ఇవ్వడం జరుగుతుంది. As hypotenuse means is 13, adjacent means is 12. Then AC is equal to 13 and AB is equal to 12 తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి బీసీ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పైథాగరస్ థియరం ప్రకారం AC స్క్వేర్ is equal to AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం సింప్లిఫికేషన్ ప్రకారం సొల్యూషన్ ప్రకారం దెన్ BC స్క్వేర్ is equal to AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ రావడం జరుగుతుంది. ఫార్ములా చేంజ్ చేయడం జరిగింది కొంచెం. అండ్ దెన్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ AC వాల్యూ ఎంత ఈజ్ 13. దెన్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ తీసుకోవడం జరుగుతుంది. AB వాల్యూ ఎంత ఈజ్ 12. కాబట్టి 12 హోల్ స్క్వేర్ చేసుకోవడం జరుగుతుంది. 13 హోల్ స్క్వేర్ మీన్స్ 169 అండ్ 12 హోల్ స్క్వేర్ మీన్స్ 144. దెన్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 144. ఓకే, 144 అయితే 160 నుంచి 144 మైనస్ చేస్తే ఈజ్ 25. BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దెన్ BC ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ చేంజ్ అవుతుంది. దెన్ రూట్ చేంజ్ అవుతుంటే 25 అనేది 5 హోల్ స్క్వేర్ కింద రాయడం జరుగుతుంది. 5 హోల్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిలేషన్ అవి దట్ ఆన్సర్ ఈజ్ 5. BC ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరిగింది. అయితే మనకి ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే మనం సైన్, కాస్, టాన్, సెకండ్, కోసెకండ్ ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సెకండ్ ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ అన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే మన ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ సైన్ యూజ్ చేస్తున్నాను. సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి బీసీ వాల్యూ 5 రావడం జరిగింది కాబట్టి దెన్ 5 రావడం జరిగింది కాబట్టి హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ 13 కాబట్టి దెన్ 5/13 రావడం జరుగుతుంది సైన్ వాల్యూ. నెక్స్ట్ కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అడ్జసెంట్ మీన్స్ ఏబి వాల్యూ 12 దెన్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ 13. ఓకే, నెక్స్ట్ కోసెకండ్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse by opposite. Hypotenuse means is 13, is opposite side means is 5. Next, tan A is equal to opposite by adjacent. Opposite by adjacent means opposite means is 5, adjacent means is 12. Then cot theta is equal to adjacent by opposite. Adjacent means is 12, opposite means is 5. is ఫార్ములా ప్రకారంగా మనం ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్ని కంప్లీట్ గా కనుక్కోవడం జరిగింది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.